మనం ఇప్పటి వరకు చెక్క రాతిపై శిల్పాలు చెక్కడమే చూస్తుంటాం. కానీ కాగితాలపై కళారూపాన్ని చెక్కే కళాకారులు ఉన్నారు. ఆ కోవకి చెందిన వారే చిలువేరు శ్రీలేఖ. తండ్రి ఆదర్శంగా చిత్రలేఖనంలో రాణిస్తూ కాగితాలపై బొమ్మల్ని సూక్ష్మంగా చెక్కుతోంది సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన శ్రీలేఖ. సూర్యాపేట జిల్లా చిలుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు ధనలక్ష్మి దంపతుల తొలి సంతానం శ్రీలేఖ. కోదాడలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న ఆమె చిత్రలేఖనంలో రాణిస్తోంది. కళాకారుడైన తండ్రిని ఆదర్శంగా తీసుకుని చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయడంపై ఆసక్తి పెంచుకుంది. కాగితాలపై బొమ్మలు గీయడాన్ని ప్రారంభించి నేడు కాగితంపై బొమ్మలను గీసి సూక్ష్మంగా చెక్కుతోంది. నీటి సీసాలు, చాక్లెట్, చెంచాలు తదితర చిత్రాలను 3Dలో గీస్తూ ఆకట్టుకుంటుంది. చిత్రాలను గీసిన తర్వాత సూక్ష్మంగా కత్తిరించి కళారూపాలు తయారు చేస్తోంది. శ్రీలేఖ ఇప్పటి వరకు గీసిన 100కు పైగా సూక్ష్మకళా చిత్రాలు, బొమ్మలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. మొదట్లో కేవలం సాధారణ బొమ్మలు మాత్రమే గీసే శ్రీలేఖ ఖాళీ సమయాల్లో తన సూక్ష్మకళకు మెరుగులు దిద్దుకుంటూ ప్రత్యేకత చూపుతోంది. అందరిలా బొమ్మలు గీయడం కాకుండా సూక్ష్మంగా కళారూపాలు తీర్చిదిద్దుతోంది. 10th క్లాస్లో ఒకసారి నేను డ్రాయింగ్ చేశానన్నమాట సమ్మర్లో. అప్పటి నుంచి నాకు డ్రాయింగ్ అంటే ఇష్టం. పేపర్ కటింగ్ ఆర్ట్ వచ్చు. ఇప్పుడు కొత్తగా 3D ఎఫెక్ట్ గీయడం కూడా నేర్చుకున్నాను. మా నాన్న వేసే బొమ్మల్ని చూసి నేను కూడా బొమ్మలు వేయడం నేర్చుకున్నాను. నా గోల్ డ్రాయింగ్ టీచర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎప్పటికైనా నేను గిన్నిస్లో రికార్డు సాధిస్తానని నేను కోరుకుంటున్నాను. శ్రీలేఖ ప్రతిభపై తండ్రి వెంకటేశ్వర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టిస్తుందని ధీమాగా చెబుతున్నారు. నేను ఒక 25 years నుంచి ప్రైవేట్ ఫ్యాకల్టీ తెలుగు టీచర్ చేస్తున్నా. నాకు కొంచెం ఆర్ట్ పట్ల అవగాహన ఉంది. దాన్ని మా అమ్మాయి చిలువేరు శ్రీలేఖ అందిపుచ్చుకొని తాను కూడా ఈ రంగంలో కడుగు పెట్టేసి ముందుకు పోతుంది. తాను ఈ రంగంలో ఇష్టపడి ఈ రంగంలో ముందుకు వచ్చింది కనుక దాన్ని బాగా పెంపొందింపు చేసుకుని ఇంకా బాగా ముందుకు పోయి తను అనుకునేది ఏదైతుందో గిన్నిస్ బుక్ రికార్డు దాన్ని కొట్టాలని మేము మా కుటుంబ సభ్యులందరం కూడా కోరుకుంటున్నాం. చిలువేరు శ్రీలేఖ ఎంతో అద్భుతమైనటువంటి చిత్రలేఖనం చేస్తున్నది. ఆర్ట్ మీద వాళ్ళ నాన్నగారికి చాలా మక్కువ. వాళ్ళ నాన్నగారి దగ్గర నేర్చుకొని ఆ అమ్మాయి ఎలాంటి తర్ఫీదు లేకుండా మంచి మంచి బొమ్మలు గీస్తూ